నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో సరికొత్త హాట్ టాపిక్‌గా మారిపోతుంది. ఎందుకంటే మొన్నటి వరకు వైఎస్ఆర్ టీపీ అని తెలంగాణ కోడలంటూ ప్రచారం చేశారు. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఇప్పుడు ఆంధ్ర మీద దృష్టి సారించడానికి సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలందుతున్న పరిస్థితి. మరి ఆమె ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా వస్తారా? లేదంటే ఆమె రాజకీయ అడుగుజాడలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఆమె ప్రభావం ఎలా ఉండబోతోంది? ఆమె జగనన్న వదిలిన బాణమని చెప్పుకున్నారు. కానీ ఆమె చుట్టూ ఎన్ని బాణాలు ఉన్నాయి అన్నది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఆంధ్ర రాజకీయాలు ఇప్పుడు సరికొత్తగా మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఏదైతే ఉందో రకరకాలుగా వాళ్ళ కోసం వాళ్ళు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ వైఎస్ షర్మిల ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చిన తర్వాత ఆమెను ఇప్పుడు భుజాలకు ఎత్తుకొని మరీ హైప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా వైఎస్ షర్మిల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆమె ప్రభావం ఎలా ఉండబోతుంది ఆంధ్ర రాజకీయాలపైన? షర్మిల కాంగ్రెస్‌లోకి రావటం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపిరి పోయడానికి అవకాశం ఉందండి. హ్మ్. అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టిపోయినటువంటి పరిస్థితుల్లో అవును. ఒక ఆశాజనకంగా షర్మిల తాలూకా ఆమె ఆహ్, ఆమె నేతృత్వంలో కాంగ్రెస్ లాభపడుతుందనేటటువంటిది ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. హ్మ్. అయితే షర్మిల ఇమ్మీడియట్‌గా రాష్ట్రంలో కాంగ్రెసు అధ్యక్షురాలుగా ఆ నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తుందా అంటే అది కొంచెం సమస్యాత్మకంగా ఉందనేటటువంటిది రాజకీయ వర్గాల బాగట్ట. ఓకే. ఎందుకంటే ఇటీవల మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆమె ఆల్ ఇండియా కాంగ్రెస్ అంటే ఏఐసీసీ కార్యవర్గంలో ఉండాలనేటటువంటి ఏదో అక్కడ సభ్యురాలుగానో ఏదైనా ఒక బాధ్యత పంచుకునే విధంగానో హ్మ్. తను ఉండాలనుకుంటుంది కానీ వెంటనే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టాలి రాష్ట్రంలో దానికి నాయకత్వం వహించి రాబోయే ఎలక్షన్స్లో మిగతా రాజకీయ పార్టీలతో ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీతో అవును. ఢీ కొట్టాలి అనేటటువంటి ఆలోచనలో అయితే తను ఉన్నట్టుగా నేను భావించడం లేదు. అంతేనా సార్? అంటే యాక్చువల్‌గా మిగిలిన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, షర్మిల విషయంలో ఖచ్చితంగా వైఎస్ జగన్‌తో ఆమె ఢీకొడతారు. ఒక రాజకీయ పరిస్థితుల మార్పును ఆమె కేంద్రీకృతం అవుతారు అన్నది ఒక ప్రచారం విపరీతంగా జరుగుతూ ఉంది. కానీ ముందస్తు పరిణామాలు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిణామాలు, జగన్‌కి ఉన్న అనుకూల పరిణామాలన్నీ చూసిన తర్వాతే షర్మిల ఆలోచన విధానంలో మార్పు వచ్చిందని అనుకోవాలా? అంటే ఇక్కడ ఒకటండి ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా మన రాష్ట్రంలో కానీ పరిస్థితి కానీ చూస్తే జగన్ సంక్షేమ పథకాలు చాలా గ్రాస్ రూట్స్‌లోకి క్షేత్రస్థాయిలో బాగా ఆహ్, అవి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అవును. సామాన్య మానవుడు వాటిపైన ఆహ్, ఆహ్, బాగా లబ్ధి పొందుతూ ఆ ప్రయోజనాలని ఆ ప్రయోజనాల పట్ల ఆకర్షితులవుతున్నటువంటి మన రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఎక్కువగా రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆ ఓట్ బ్యాంకింగ్‌ని చేల్చడం నా నా దృష్టిలో అవును. ఇప్పటికిప్పుడే అది కొత్తగా ఒక రాజకీయ రంగ ప్రవేశం అంటే ఒక పార్టీలోకి వచ్చి అవును. ప్రజలను ప్రభావితం చేసేటటువంటి పరిస్థితి అయితే నాకైతే కనబడటం లేదు. హ్మ్. రెండోది ఏంటంటే ఆహ్, తను నేరుగా రాజకీయ వారసురాలుగా అంటే వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినంత వరకు రాజకీయ వారసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారినే ప్రజలు భావిస్తారు. అవును. షర్మిల విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవం, ప్రజల్లో ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానం, హ్మ్. ఆయన కూతురుగా ఆవిడ పట్ల ప్రజలు అభిమానం కలిగి ఉంటారు గానీ, అవును. ఓటు ఓటు వేసే పరిస్థితికొచ్చినప్పటికి మాత్రం ఆ ఓట్లు అంతగా ఆహ్, అంటే తను కాంగ్రెస్ పార్టీకి ఏదైతే నాయకత్వం వహిస్తుందో ఆ నాయకత్వం వహించడం వలన ఆ పార్టీకి వచ్చే ప్రయోజనాలు, వనగూరే ప్రయోజనాలైతే అంతగా ఉండకపోవచ్చు. హ్మ్. ఇంకోటేంటంటే, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను నేను. అవును. ఆమె రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా లేరనేటటువంటిది ఒక వార్త చాలా వైరల్‌గా వెళ్తుంది. ఓకే. దీనికి కారణం ఏంటంటే, ఇటీవలే తెలంగాణలో ఒక జనసేన పార్టీ తాలూకా అధ్యక్షులు అక్కడ డిపాజిట్ రానటువంటి పరిస్థితిలో అవును.
అదే పరిస్థితి ఒకవేళ ఇక్కడ షర్మిల కొత్తగా కాంగ్రెస్‌లో జాయిన్ అయినప్పుడు జగన్ గారితో ఢీకొట్టి, ఒకవేళ అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉత్పన్నమైతే ఆ అవును. పార్టీకి ఆహ్, ఆహ్, అలాంటి పరిస్థితుల్లో ఆమె ప్రభావం కోల్పోయినట్టే. ఆమె ప్రభావం కోల్పోయినట్లు అవుతుంది. అవును. అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ డకౌట్ అంటాం. అంతే. అంటే మొదటి బాల్‌కే వికెట్ కోల్పోతే ఎలా ఉంటదో అవును. క్రికెట్‌లో అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఆమె కూడా చాలా తెలివితేటలుగా ఆ బాధ్యతలైతే నాకొద్దు. రాష్ట్ర స్థాయి బాధ్యతలు నేను ప్రచారం చేస్తానేమో గానీ, అక్కడ ఏఐసీసీలో తనకి ఏదైనా బాధ్యతలు ఇవ్వాల్సిందిగా తను ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. యెస్. అది. అంటే ఇంకో ముఖ్యమైన విషయం సార్. మొన్నటి వరకు షర్మిల చేసిన వ్యాఖ్యానాలు, విమర్శలు, ఆరోపణలు మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ హింసించింది, ఏ రకంగా ఇబ్బంది పెట్టింది, వెన్నుపోటు పొడిచింది, ఇలాంటి చాలా వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. హ్మ్. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్‌లోకి ఆమె వచ్చి, మళ్ళీ జై కాంగ్రెస్, కాంగ్రెస్ అద్భుతం, సూపర్ ఈ మాటలు ఇక్కడ ఆడినప్పుడు ఒకటండి. జనం నుంచి ఎలాంటి స్పందన? లేదు ఇక్కడ హ్మ్. ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో ఆలోచన చేస్తే, అవును. రాష్ట్రాన్ని విడగొట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని 2గా విడగొట్టి, ప్రధానంగా మన రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి గండి కొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి హ్మ్. ఇప్పుడున్నటువంటి ప్రజలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాజకీయాలకు అతీతంగా స్పందిస్తారు. ఎలాగంటే, ఆ పార్టీని వాళ్ళు ఆహ్, ఆ పార్టీ చేసిన ద్రోహం ఏదైతే అవును. రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌కి ఏర్పడిందో, దానినైతే ప్రజలు మర్చిపోయే పరిస్థితి అయితే లేదు. హ్మ్. తర్వాత షర్మిల ఒక సంవత్సరం క్రితమో, 2 సంవత్సరాల క్రితమో తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో అంటే ఇక్కడ కాంగ్రెస్ తరపున గాని ప్రచారం చేసి, ఏవైనా ప్రయత్నాలు చేసుంటే కొంతవరకు ఓట్లొచ్చేటటువంటి అవకాశం ఉందేమో గానీ, హ్మ్. ఇప్పటికిప్పుడు ఎలక్షన్‌కి 2 నెలల ముందు కొత్తగా ఒక పార్టీలో ప్రవేశించి, ఆ పార్టీ ద్వారా నేను ప్రజల ముందుకు వెళతాను, ఓట్లు నాకు కావాలి అనేటటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో, దానిని ప్రజలు అంతగా నమ్మరండి. హ్మ్. ఈ 2 నెలల కాలం అంటే ఎందుకంటే, జగన్ గారు సంక్షేమ కార్యక్రమాలు అంత స్ట్రాంగ్‌గా మరి అవి వేళ్ళూరినటువంటి పరిస్థితుల్లో ఈ మామూలుగా ఈ మిగతా రాజకీయ పార్టీలు ప్రభావితం చూపెట్టలేవు. ఇంకోటేంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అడుగుతుంది? అవును. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళొకటి అంటున్నారు. ఇప్పుడు మేము గాని అధికారంలోకొస్తే మీకు ప్రత్యేక ప్యాకేజీ కాదు, ప్రత్యేక స్పెషల్ అవును. స్టేటస్‌ని మేము ఇస్తామని అంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇవ్వలేకపోయారు. హ్మ్. అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్‌లో తలుపులు మూసేసి ఆ! ఆ విధంగా. సో, దాని ప్రభావం బీజేపీ మీద కూడా ఉంది. అవును. ఎందుకంటే బీజేపీ కూడా ఈ పాపంలో షేర్ చేసుకుంది. అవును. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ ఆనాడు ఆహ్, ఏదైతే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఈ ఈ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆళ్ళు నిర్ణయం చేసేటప్పుడు, ఇది మంచిది కాదు, మేము సపోర్ట్ చేయమని బీజేపీకి ఆ రోజు అనుంటే, హ్మ్. ఈరోజు బీజేపీ తాలూకా రాజకీయ పరిస్థితి అంటే మరి కొంత బలంగా ఉండేది. అంటే మనం బీజేపీకి వెళ్తున్నాం సార్. హ్మ్. సార్ ఇప్పుడు వైఎస్ షర్మిల ఫ్యాక్టర్ హ్మ్. ఆవేళ అంటే ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా వస్తారా? లేదంటే ఏఐసీసీలో ఉంటారా? మొత్తం మీద ఏంటితే ఆమెను ఆంధ్రప్రదేశ్ వైపు ఓకే. చూసే విధంగా ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ అనేది ఈ అంటే ఆమె ఎన్ని ఓట్లు చీలుస్తారు? ఆ ఓట్ల చీలికనేది ఎవరికి లాభం? ఎవరికి నష్టం? షర్మిల కాంగ్రెస్‌లోకి రావటం వలన ఆహ్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు పెద్దగా ఓట్లు చీల్చేటటువంటి ప్రభావితం తను చేయగలదని నేను అనుకోవటం లేదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను, రాష్ట్ర ప్రజలు సెంటిమెంటల్‌గా కాంగ్రెస్ పట్ల చాలా వ్యతిరేకతతో ఉన్నారు. అవును. అది మరి ఆ గాయాలు మానిపోవడానికి కొంతకాలం పట్టొచ్చు. అవును. సో, ఎప్పటికిప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మేమేదో చేసేస్తామంటే ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి అయితే లేదు. అవును. రెండోది, ఇప్పుడు ఏదైతే ఓట్లు చీలిపోతాయో అంటే విపక్షాలు అనుకుంటున్నాయి. మిగతా జనసేన అండ్ తెలుగుదేశం. టీడీపీ ఆ కూటమి ఏమనుకుంటున్నారంటే, ఆ ఓట్లు చీలిపోతే మాకింకా ఎక్కువ ప్రయోజనం ఉంటుందనేటటువంటిది, అంటే విపక్షాలకు ప్రయోజనం ఎక్కువగా ఉంటదనేది ఒక ఒక ఆలోచనగా వాళ్ళ ఉంది. ఆలోచన, ఆశ. ఆలోచన ఉంది. కానీ కాంగ్రెస్ నిజంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోటీ చేయడం వలన
ఏవైతే ప్రభుత్వం ఎంత ప్రభుత్వం ఎంత బాగా చేసినా కూడా ప్రభుత్వం వ్యతిరేకత అనేది కొంత ఉంటుంది ఎలక్షన్స్ టైంలో. అవును సార్. సో ఆ ఓట్లు ఏవైతే ఆ, మరి ప్రభుత్వ వ్యతిరేకత మీద వచ్చేటువంటి ఓట్లు ఏవైతే కొన్ని విపక్షాలకు వెళ్ళిపోతాయో ఉమ్. అవి ఏవైతే తమకు వస్తాయని అనుకుంటున్నారో తెలుగుదేశం అండ్ జనసేన. జనసేన అనుకుంటున్నారో అవి షర్మిలాకి వెళ్ళిపోతాయి. ఓకే. సో దీనివల్ల ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ విజయం మరింత అంటే ఏదైతే ప్రజలు భావిస్తున్నారో వైఎస్ఆర్ పార్టీ ఈసారి వీళ్ళందరూ ఏకమవుతున్నారు కాబట్టి గెలవలేరేమో అనేటటువంటి ఒక అభిప్రాయం ఏదైతే ప్రజల్లో స్ప్రెడ్ అవుతుందో అది ఎంతవరకు నిజం అంటే అది ఒక రకంగా ఆర్గనైజర్గా దాన్ని ఏదో వైరల్ చేస్తున్నారు. కానీ అవును అవును. వాస్తవంగా మనం చూస్తే ఆ చీలిపోయే ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి పడతాయి. అవి టు దట్ ఎక్స్టెంట్ ఓకే. అంత మేరకు జనసేన తెలుగుదేశం కూటమి ఆ ఓట్లు పోగొట్టుకోవడానికి అవి లాస్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఓకే. కాబట్టి అది ఏదైనా వీళ్ళు ముగ్గురు పంచుకోవాల్సిందే. కానీ దానివల్ల ఇంకా తెలుగుదేశానికి రావాల్సినటువంటి కొన్ని సీట్లు కూడా ఏవైతే ఉంటాయో ఆ మార్జిన్ ఏదైతే ఉంటుందో అవును. అది అడ్వాంటేజ్ వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. అచ్చా. సో షర్మిల కాంగ్రెస్ ప్రవేశం ఒక రకంగా కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అంతేనా? అని మనం ఒక నానుడు ఉంది. అంటే జగన్ విజయానికి పరోక్షంగా షర్మిల ఉపయోగపడుతుంది, పరోక్షంగా ఆమె ఉపయోగపడుతుంది. అవును. ప్రజలు కూడా ఎలాగ ఆలోచిస్తారంటే సరే జగన్ గారు గెలిస్తే మంచిదే కదా, అది వైఎస్ఆర్ కుటుంబమే, షర్మిల గారు కూడా అదే కుటుంబం, అలాంటి ఆలోచన కూడా ప్రజల్లో ఉంటుంది. అవును. మనకు జగన్ గారు మనకు సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇస్తున్నారు కదా, ఇలాంటి పరిస్థితుల్లో మనం జగన్ గారి నాయకత్వాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? అవును. షర్మిల కూడా ఆ కుటుంబ సభ్యురాలే కదా, జగన్కే వేద్దాం అనేటటువంటి ఐడియా కూడా నేను ఎక్కడో 2-3 అడిగాను. ఏమండి ఇప్పుడు షర్మిల గారు వస్తున్నారు కదా మరి కాంగ్రెస్లోకి అంటే అంటే మామూలు స్థాయి ప్రజలు, అవును. పెద్దగా ఎడ్యుకేషన్ లేనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే సార్ ఇద్దరూ ఒకే కుటుంబం చెందిన వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన వాళ్ళు. సో సాక్షాత్తు జగన్ గారు ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనకు అమలు చేస్తున్నారు. అవును. సో ఒకవేళ మేము జగన్ గారికి ఓటేసినా అది షర్మిలాకి ఎగ్నెస్ట్ అయితే మేము కాదు. కానీ అలాగే ఓటైతే ఎందుకంటే ఆ కుటుంబ సభ్యురాలుగా ఆమెకు మా గౌరవం ఉంటుంది. షర్మిలా గారు వస్తే మేము మీటింగ్లకు వెళ్తాం, చూస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆమె సంతానానికి చెందినటువంటి ఆమెకు ఒక కూతురిగా మేము ఆమెను గౌరవిస్తాం. కానీ ఓట్లు వేయాల్సిన పరిస్థితి అయితే లేదు. మేము జగన్ గారికి ఓట్లు వేస్తాం అనేటటువంటిది ఒక రకమైన నేను ఒక 10 మందిని అడిగానండి. 10 మందిలో 8 మంది ఇదే చెప్తారు. అదే ఇదే అంటే దీన్ని బట్టి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. షర్మిల ఆగమనం జగన్కి వరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను ఆ విధంగా భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, వైఎస్ షర్మిల ఆగమనం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరం అన్నది మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ లజపతి రాయ్ గారు చెప్తున్న విశ్లేషణ. ఇది చాలా పకడ్బందీగా ఉంది. ఎందుకంటే ఆయన కూడా ఒక కీలకమైన విషయాన్ని చెప్పారు. వైఎస్ షర్మిల ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తే అది బూమ్రాంగ్ అయ్యే పరిస్థితి ఉంటుందని ఆమె కూడా గ్రహించిందన్నది తాజా అంశంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆమె వచ్చి హడావుడి చేస్తే ఓట్లు వేసే జనం లేరు. కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అక్కడ వైఎస్ షర్మిల వచ్చినా ఇంకొకరు వచ్చినా ఆహ్వానించి స్వాగతించే పరిస్థితులు లేవు. ఒక్కసారి ఆమె సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతే ఆ బురదంతా కూడా షర్మిలకి అంటే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు అలాంటి సాహసం చేసే పరిస్థితి ఉండకపోవచ్చునన్న విశ్లేషణ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే వైఎస్ షర్మిల మీద చాలా సవాళ్ళు అయితే ఉన్నాయి. ఆమె జగన్ వదిలిన బాణం అని చెప్పి ప్రకటించుకున్నారు. కానీ ఆమె చుట్టూ ఇప్పుడు 100 బాణాలు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆమె భవితవ్యం ఏంటో అనేది ఈ ఎన్నికల తర్వాత తెలియబోతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.